హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'ది లైఫ్ ఆఫ్ మాధవి'. ఇక పిల్లలకైతే స్కూల్‌లో అయితే ఓపెన్ అయితున్నాయి కదా! ఇంకా ఈరోజైతే ఇంకా పిల్లల బ్యాగ్స్, బుక్స్ కొందామనేసి వెళ్దామనని ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను. ముందుగా స్టవ్ పైన ఇడ్లీ అయితే పెట్టేశాను. మరొక స్టవ్ పైన పల్లీలైతే పెట్టేసి ఇలా వేయించుకుంటున్నాను. ఇలా పల్లీలు వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. వెల్లిపాయలు కూడా వేసుకున్నాను. ముందుగానే చింతపండయితే నానబెట్టేసుకున్నాను. ముందు పల్లీలు మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు రసం పోసి ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ గిన్నెలో నుంచి మరొక గిన్నెలోకి చట్నీ అయితే వేసేసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాను. ఇలా అయితే ఇడ్లీ ఉడికిపోయింది. మరొక స్టవ్ పైన కడాయి పెట్టి అందులోకి ఆయిల్ పోసి ఇంకా చట్నీ కోసం పోపైతే పెట్టుకుంటున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు వేశాను. ఇందులోకి కొద్దిగా పసుపు వేశాను. పోపైతే రెడీ అయిపోయింది. పోపుని చట్నీలోకి వేసేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అదే రోజు మాకైతే నల్లయితే వస్తుంది. మంచినీళ్ళ నల్ల వస్తే ఇంకా డ్రమ్ములన్నీ కడుక్కొని నీళ్ళైతే పట్టేసుకున్నాను. ఇంకా బట్టలు కూడా మిషన్‌లో వేద్దామనేసి ఇక్కడ వాటర్ అయితే మిషన్‌లో పడుతున్నాను. ఇక బిందెలన్నీ తోమేసుకొని ఇక్కడ బిందెలలో వాటర్ కూడా పట్టేసాను. వాటర్ మొత్తం పట్టేసిన తర్వాత ఇలా మొత్తం గల్లీ అంతా కడిగేసుకున్నాను నీట్‌గా. ఇంకా మేము టిఫిన్ తినేసి ఇంకా రెడీ అయ్యేసి ఇంకా షాపింగ్‌కైతే వెళ్దాము అనేసి ఇక్కడ రెడీ అయిపోయాము. వెళ్తున్నాము. ఇంట్లో నుంచి బయలుదేరాము. ఇక షాపింగ్‌కి ఎక్కడికి వెళ్దాము అని అనుకున్నామంటే, ఇంకా బ్యాగ్స్ సికింద్రాబాద్‌లో అయితే బావుంటాయి అనేసి సికింద్రాబాద్‌కైతే వెళ్ళాము. ఇక్కడ సికింద్రాబాద్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే గుడి ఉంది. ఇక్కడ మా పాపల బర్త్‌డే గూడా వస్తుంది. ఇంకా వాళ్ళకు డ్రెస్సులు తీసుకుందాం అనేసి ఆగి ఇక్కడ చూసాము. కానీ ఇంకా ఇప్పుడే వద్దులే అని మళ్ళీ ఇంకా బ్యాగ్స్ కొనడానికైతే వెళ్ళాము. మేము బ్యాగ్స్ కొన్న షాప్ అయితే ఇదే. ఇక్కడే తీసుకున్నాము. ఇంకా మా పిల్లలకైతే ఏ బ్యాగ్ కావాలి అనేసి ఫోటో తీసి పంపించాము. ఇదొద్దు, అదొద్దు అనేసి అంటున్నారు వాళ్ళైతే. ఇంకా మేమైతే ఇంకా సరే మీకు నచ్చింది తీసుకోమని చెప్పాము. ఫైనల్‌గా వాళ్ళైతే సెలక్షన్ చేసుకున్నారు. వీడియో అయితే చూస్తూ ఉండండి. నేను ఏ బ్యాగులు తీసుకున్నాననేది చూపిస్తాను. ఇద్దరికీ ఒకటే కలర్ తీసుకున్నానా, వేరు వేరు తీసుకున్నానా అనేది చూపిస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లల కోసం బుక్స్ అయితే తీసుకున్నాను. స్కూల్‌లో అయితే ఓపెన్ అయితున్నాయి గదా! ఇంకా ఈ రోజే బుక్స్ అయితే తీసుకొచ్చాను. ఇవ ఇవొచ్చేసి మా పెద్ద పాపయి, ఇవొచ్చేసి నా చిన్న పాపయి. ఇంకా బ్యాగ్స్ గూడా తీసుకున్నాను. ఇంకా ఇవొచ్చేసి మా యష్ బ్యాగు, ఇంకా బుక్స్. మా యష్‌ని ఫస్ట్ టైమ్ స్కూల్‌లో అయితే జాయిన్ చేశాము. ఇప్పుడు మా యష్‌కి 4 ఇయర్స్. ఇంకా సెప్టెంబర్ వస్తే 5 ఇయర్స్ పడతాయి. వాడికి కొంచెం మాటలు రాలేదనేసి ఇంకా నేను ఈ సంవత్సరం అయితే స్కూల్‌లో జాయిన్ చేశాను. వాడిని నర్సరీలో వేయాలి అని అనుకున్నాము. కానీ మేడం అయితే ఇట్లా ఏమంటారు ఎల్‌కేజీలో తీసుకున్నారు. నర్సరీ వద్దని చెప్పిర్రు. అందుకని ఎల్‌కేజీలోనే జాయిన్ చేశాము. ఇంకా వాడి కోసం అయితే బ్యాగ్ కొన్నాను. ఇది వాడి బ్యాగు. ఇది రూ. 150 అయితే పడింది బ్యాగు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి బుక్స్. బుక్స్ చూపిస్తాను. ఇదిగోండి. ఇవన్నీ వాడి బుక్స్. ఇవి ఎల్‌కేజీ బుక్స్. అంటే ఇది పెన్సిల్.
ఇవి వాడి కోసం కలర్స్, ఇవి ఎలేజర్స్, ఇవి వాడివి. ఇంకా మా పెద్ద పాపాయి, మా చిన్న పాపాయి ఇంకా బ్యాగ్స్ అవి కూడా చూపిస్తాం. ఇంకా ఇవి మా పిల్లల కోసం ఉన్న బాటిల్స్. ఇవైతే వ్యాలీజోన్ లో తీసుకున్నాం. ఇది వచ్చేసి మా యశు టిఫిన్ బాక్స్. ఇంకా మా పిల్లలకైతే ఏం తీసుకోలేదు టిఫిన్ బాక్స్, కానీ ఇంకా మా యశు ఫస్ట్ టైం పోతుంది కదా స్కూల్ కి, అందుకని తీసుకున్నా. వాడికి మా పిల్లలకైతే ఉన్నాయి. ఇదేంటి? ఇట్లా పెట్టాలి కదా. 170 రూపీస్ పడింది ఈ బాటిల్స్ అయితే. ఇంకా నెక్స్ట్ బ్యాగ్. ఇది వచ్చేసి మా పెద్ద పాప బ్యాగ్. ఇది వచ్చేసి ఒక బ్యాగ్ 500 పడింది. ఈ బ్యాగ్ వచ్చేసి మా పెద్ద పాపది. ఇంకా ఈ బ్యాగ్ వచ్చేసి మా చిన్న పాపది. రెండు సేమ్ ది కావాలని అడిగిన వాళ్ళు, అందుకని సేమ్ తీసుకున్నా. సేమ్ వద్దు అయినా కూడా పింక్ కలర్ కదా, ఇంకా మాకు కోరవదు వద్దు అంటే కూడా అస్సలు వినలేదు వాళ్ళు. నాకు పింకే కావాలి అని అన్నారు. అందుకని ఇంకా సరే అనేసి ఇంకా ఈ రెండు తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి మా చిన్న పాప బుక్స్ కవర్స్ ఇవి. ఇంకా ఇవేమో నా ఎయిత్ బుక్ కవర్స్. ఇవి నా ఎయిత్. చూడండి ఇవన్నీ బుక్స్ మా చిన్న పాపవి. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్. ఎక్కడ టెక్స్ట్ బుక్? ఈ నుంచి టెక్స్ట్ బుక్స్. నువ్వు మాట్లాడినది ఇవి టెక్స్ట్ బుక్స్. ఇవి టెక్స్ట్, ఇవి టెక్స్ట్ బుక్స్. నోట్ బుక్స్ ఎక్కడ? ఇవే నోట్ బుక్స్ అన్ని. అది డైరీ మమ్మీ ఫస్ట్. ఇది డైరీయా? డైరీ ఇంకా నాడు తీసుకోండి, తీసుకోండి, తీసుకోవాలి. ఇవి వచ్చేసి మా పెద్ద పాప బుక్స్. ఇవి రెండు మా పెద్ద పాపయే. ఇది వచ్చేసి డైరీ. ఇంకా ఇవి వచ్చేసి టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, యాక్టివిటీస్ అన్ని కలిపి అందులో అన్ని ఇందులోనే ఉన్నాయా? ఇవి మరి నోట్ బుక్స్. ఇవి నోట్ బుక్స్. ఇవైతే నోట్ బుక్స్ అంట, ఇవైతే టెక్స్ట్ అన్ని కలిపి ఉన్నాయంట ఇందులోనే. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.